విద్యార్థులందరికీ శుభోదయం. మరి ఈరోజు పాఠంలో అమరావతి 3వ భాగంలోకి వచ్చాము. గత 2 భాగాలు మీరు పరీక్ష రాశారు. ఈ 3వ భాగం ఈరోజు అమరావతి పాఠాన్ని చెప్పుకుందాం. అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కానాచి. అశోకుడు నిర్మించిన మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1779లో మద్రాస్ ప్రెసిడెన్సీలో సర్వేయరుగా పనిచేసిన కల్నల్ కాలిన్ మెకంజీ అమరావతి శ్రీవారి ప్రాంతంలో ఉన్న దీపాల దిన్నె అని పిలిచే మట్టి దెబ్బ దగ్గర చల్లాచెదురుగా పడి ఉన్న అద్భుత శిల్ప సంపదను గుర్తించాడు. అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట. అందువల్ల ఈ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. ఈ పేరాలో మీరు చూస్తే దీపాల దిన్నె అని దేన్ని అంటారని వచ్చిందన్నమాట. ఇక్కడ ఏంటంటే అమరావతికి అద్భుతమైన శిల్పకళకు కానాచి అన్నాడు. కానాచి అంటే నిలయం అన్నమాట. అశోకుడు నిర్మించిన మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు ప్రాకారాన్ని నిర్మించాడు. ఇక్కడ నాగార్జునుడు అశోకుడు నిర్మించిందేమో మహాబౌద్ధ స్తూపం, నాగార్జునుడు నిర్మించిందేమో మహాప్రాకారం అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే కానాచి అంటే ఆలయం, ఈ ప్రాకారాన్ని ఒక ప్రహారీ కూడా అనుకోండి, అలాంటి దాన్ని నిర్మించారట. క్రీస్తు శకం 1779లో మద్రాసులో సర్వేరుగా పనిచేస్తున్న కల్నల్ కాలిన్ మెకంజీ అనే ఆయన అమరావతి దగ్గర ఉన్న ప్రాంతం దీపాల దిన్నె అనే ప్రాంతంలో చల్లాచెదురుగా పడి ఉన్న శిల్పకళను గుర్తించాడంట. ఆ అమరావతి స్తూపం కట్టేటప్పుడు సముద్ర దశలో ఉన్నప్పుడు ఇక్కడ బౌద్ధ భిక్షులు ప్రతిరోజు వచ్చి వేలాదిగా దీపాలను వెలిగించేవారు. ఎక్కడ? ఈ మట్టి దెబ్బ దగ్గర. కాబట్టి ఈ ప్రాంతానికి ఏమని పేరు వచ్చిందంటే దీపాల దిన్నె అని పేరు వచ్చింది. ఓకేనా? అందువల్ల ఈ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చిందన్నారు. బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసిన వారి పేర్లు శాసనాలలో లిఖించారు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడు. అనాదరణకు గురైన ఆ శిల్ప సంపద కల్నల్ కాలిన్ మెకంజీని ఆకర్షించింది. ఆ శిల్ప సంపదను గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేశాడు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, భట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో లభించిన బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తారు. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలకు తరలిపోయాయి. పల్నాడు పాలరాయిగా పిలువబడే సున్నపు రాతి మీద చెక్కిన 120కి పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని ఆసాహి షింబున్ గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళ వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ కొలువై ఉన్నాయి. మరికొన్ని శిల్పాలను మద్రాస్, కోల్కత్తా మ్యూజియాలలో భద్రపరిచారు. ఇంకొన్ని శిల్పాలు నాగార్జునకొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఇక్కడ కాలిన్ మెకంజీ గారు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి శిల్పాలను చూసి, అంటే పని అంతా అయిపోయిన తర్వాత పడిన శిల్పాలే మెకంజీ గారికి బాగా నచ్చేసినాయి అంటే అమరావతిలో స్తూపాల శిల్పాలు ఇంకెలా ఉన్నాయి చూడండి. పని అంతా అయిపోయిన తర్వాత మిగిలిన శిల్పాలే ఆకర్షిస్తే బ్రిటిష్ వారికి తెలియజేశారంట. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళిపట్ట, భట్టిప్రోల్లో అక్కడ దొరికినటువంటి ఆ శిల్పాలన్నీ కూడా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని పిలుస్తారంట. వీటిని ఏం చేశారంట, బ్రిటిష్ మ్యూజియంలో ఆసాహి షింబున్ గ్యాలరీలో, తర్వాత మద్రాసు, కోల్కతా మ్యూజియంలో, కొన్ని నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరిచినట్టుగా ఈ పేర మనకు తెలియజేస్తుంది. ఇంకా శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిల్పాలు, చిత్రాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం కాగా అమరావతిలో క్రీస్తు శకం 1వ శతాబ్దిలోనే
శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన హావభావ ప్రకటనలు శిల్పకళలోనూ ప్రదర్శితం కావడం అమరావతి శిల్పాల విశిష్టత. అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు. శిల్పకళ పరిశోధనలో విశేష నైపుణ్యం గల ఫెర్గుసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నారు. అమరావతి శిల్పంలో ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గాంధార, మధుర శిల్పకళారీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. ఎంతటి మహోజ్వలమైన చరిత్ర గల అమరావతి రాజధానిగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. ఈ పేరాలో మనం చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిల్పాలు చెక్కడం, చిత్రాలు వేయడం 14వ శతాబ్దంలో ప్రారంభమైతే ప్రపంచంలో అమరావతిలో మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైందంట. అంటే శిల్పకళలో చెక్కడంలో మనమే మొదటి శతాబ్దంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ అమరావతి శిల్పాలు అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉన్నాయంట. ఫెర్గుసన్ ఆయన శిల్పకళ మీద పరిశోధన చేస్తానంట. ప్రపంచ శిల్ప సంపదలోనే అమరావతి శిల్పాలు అత్యున్నతమైన శ్రేణిలో ఉన్నాయని అంట. ప్రపంచంలోనే నెంబర్ 1 మొదటి స్థానంలో అమరావతి శిల్పాలు ఉన్నాయని చెప్పాడు. ఇందులో ఒక విశిష్టత ఏంటంటే, అమరావతి శిల్పాలు ఆనందం కనపడుతుందంట, విషాదం కనపడుతుందంట, క్రోధం కనపడుతుందంట, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు కూడా కనిపిస్తాయని ఆయన చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. తర్వాత అమరావతి పేరులోనే చిరాయువును నింపుకున్న ప్రాంతం, అందుకేనేమో చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. బౌద్ధ చైత్యాలతో నిండిన ప్రాచీన ఆంధ్ర రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు సచేతన రాజధానిగా రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్తులోనూ చరిత్ర సృష్టించేందుకు ప్రపంచ శ్రేణి నగరంగా నిలిచేందుకు సమాయత్తమవుతుంది. శాతవాహన కాలంలో వ్యవసాయ, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా వెలసిల్లిన అమరావతి మళ్ళీ అజరామర ఖ్యాతిని అర్జించేందుకు పునాదులు వేసుకుంటుంది. ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖరాయమానం చేస్తూ ప్రజా పట్టాభిషేకమే పరమావధిగా నవ్యాంధ్ర కేంద్ర బిందు 21వ శతాబ్ది మేరు నగరంగా చరిత్ర పుట్టలకు ఎక్కబోతుంది. శాతవాహన కాలంలో ఉన్నటువంటి ఈ రాజధాని ఇప్పుడు మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావడానికి రూపుదిద్దుకుంటుంది అని రాయబడింది. తర్వాత రాజధాని నిర్మించబోయే ప్రాంతానంతా దేశంలోని పవిత్ర క్షేత్రాల నుండి సేకరించిన మట్టి, నీటితో సంప్రోక్షణ చేశారు. రాజధాని శంకుస్థాపనకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అక్టోబర్ 22వ తేదీ 2015 మన్మథనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి గురువారం విజయదశమి పర్వదినాన మధ్యాహ్నం 12:36 నుండి 12:45 నడుమ సర్వమత ప్రార్థనలు జరుగుతుండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆధునిక రాజధాని అమరావతికి అజరామర ఖ్యాతి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశ్వయవనికపై నిలుపుతానని మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సాక్షిగా ప్రతిజ్ఞ పూనారు. ఇక్కడ చూస్తే ఈ అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడానికి దేశ విదేశాల నుండి అంటే చాలా మంది వచ్చారంట. మన దేశంలో ఉన్న ప్రతి ప్రాంతం నుంచి మట్టి, నీరు కొంచెం తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో చెల్లారంట. దీనికి ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన అక్టోబర్ 22వ తేదీని 2015వ సంవత్సరంలో జరిగినట్టుగా ఈ పేర మనకి తెలియజేస్తుంది. పాయలన్నీ కలిసి మహానదిగా రూపుదిద్దినట్లుగా 5 అంచెల్లో రాజధాని మూల కేంద్ర నిర్మాణం పూర్తి చేస్తారు.
మొత్తం 3 దశల్లో 35 ఏళ్లలో సంపూర్ణ అమరావతి నగరాన్ని సాక్షాత్కరింపజేసేందుకు ప్రణాళిక రూపొందింది. వంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పరవళ్లతో వెనీస్ నగరంలా విలసిల్లబోతుంది. దేశ విదేశాల సాంకేతిక సృజనాత్మక భాగస్వామ్యంలో ఆకాశ అరణ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవనగరాలు నిర్మితం కాబోతున్నాయి. పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి, విజ్ఞాన నగరంగా శాఖమూరు, విద్యానగరంగా ఐనవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నేలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అత్యాధునిక హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. కోట్లాది మందికి నివాసాన్ని, లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్న నవ్యాంధ్ర రాజధాని విశ్వనగరంగా భాసిల్లాలని అశేష ఆంధ్రుల హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి. ఈ పేరాలో మనకి 35 ఏళ్లలో అమరావతిని నిర్మిస్తారని, 3 దశల్లో నిర్మిస్తారని, 5 అంచెల్లో రాజధాని నిర్మిస్తారని ఈ పేరాలో తెలుపుతుంది. అదే కాకుండా నవ నగరాలు ఇక్కడ మీకు చెప్పాడు. ఏ నగరం దేనికి మళ్ళీ పేరాన్ని మీరు క్షుణ్ణంగా చదవండి. ఇక్కడ 9 నగరాలు 9 శాఖలకు పేరు ప్రఖ్యాతులు సంపాదించబోతున్నాయని ఈ అమరావతి పాఠం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 1వ పార్ట్ నుంచి ఈ 4వ భాగం వరకు కూడా మీరు చక్కగా చదివితే అమరావతి గురించి మీకు వివరంగా తెలుస్తుంది. ఈ అమరావతి పాఠాన్ని మీకు పీడిఎఫ్లో కింద పెడుతున్నాను. ఈ పాఠాన్ని పీడిఎఫ్లో ఒకసారి మొత్తం చదవండి. రేపు ఈ 4 భాగాల మీద ఉన్నటువంటి ఒక్క పరీక్షను మీరు రాయబోతున్నారు. దీంతో అమరావతి పాఠం ముగిసింది. సెలవు.